ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు అలుముకుంది. జాతీయ రహదారులపై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఎదురుగా వచ్చి వెళ్లే వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట ప్రాంతంలో పొగమంచు భారీగా అలుముకుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రహదారి పక్కన వాహనాలు, టీ స్టాల్స్, హోటళ్ల వద్ద వాహనాలు నిలిపివేశారు. చెన్నై కలకత్తా రహదారిపై కూడా పలు ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, హైదరాబాద్ అలాగే విజయవాడ హైవే పైన దట్టమైన పొగమంచు అలుముకోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం కూడా దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో మొత్తం కూడా తెల్లవారుజామున 8-9 గంటలు అవుతున్నా కూడా ఎక్కడా కూడా రోడ్డు మీద వాహనాలు అనేది ఎక్కడ కూడా కనపడని పరిస్థితి కూడా దట్టమైన పొగమంచు మొత్తం కమ్ముకోకపోవడంతో అటు ఎదురు వచ్చే వాహనాలు ఏవి కూడా కనపడని పరిస్థితి నెలకొంది. అయితే చాలా మంది వాహనాలు బ్లింకర్స్ వేసుకుని వెళ్ళినప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ మార్గం అనేది కనపడకపోవడంతో పక్కనే ఉన్న టీ స్టాల్స్ వద్ద వాహనాలను నిలిపివేసుకుని మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటీవల అంటే 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు మొత్తం పడిపోవడంతో ఈ పొగమంచు దట్టంగా అలా అలుముకుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అటు ఉత్తరాంధ్రలో అయితే లంబసింగి, పాడేరు ఈ ప్రాంతాల్లో అయితే దాదాపు 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఇటు విజయవాడ నగరంతో పాటు ఇటు జాతీయ రహదారుల మీద కూడా పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ఏ వాహనాలు కూడా కనపడకపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు అయితే పడుతున్న పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుషంగా కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ఉదయం 9 గంటలు అవుతున్నా కూడా సూర్యభగవాను రోడ్డు మీద కూడా ఎవరో వచ్చిన పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనపడతలేదు. దీంతో